ఆల్ నమస్తే. ఈ వీడియోని స్క్రోల్ మాత్రం చేయకండి. ప్రస్తుతం మీకున్న స్ట్రెస్ లెవెల్‌ని 0-5 స్కేల్‌లో 5 బీయింగ్ ద హైయెస్ట్ నాకు మెసేజ్ చేయండి. బట్ నాట్ రైట్ నౌ. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ విన్నాక మెసేజ్ చేయండి. స్టోరీలోకొస్తే ఇంద్రుని సభ జరుగుతుందంట. రంభ, ఊర్వశి వాళ్ళిద్దరు బాగా ఫైట్ చేసుకుంటున్నారంట. నేను గ్రేట్ అంటే నేను గ్రేట్ అనేసి. ఇంద్రుడు గూడా వాళ్ళ కాన్‌ఫ్లిక్ట్ తీర్చలేకపోతున్నాడు. జడ్జ్ చేయలేకపోతున్నాడు. అప్పుడు నారదుడొస్తాడు. వచ్చి ఓకే. నేను మీ డిస్ప్యూట్ ఏదైతే ఉందో నేను క్లియర్ చేస్తాను. ఇప్పుడొక డాన్స్ కాంపిటీషన్ పెడతాను. అందులో ఎవరు ఎక్కువ సేపు డాన్స్ చేయగలుగుతారో వాళ్ళు విన్నర్స్. సింపుల్ స్టేట్‌మెంట్ అయితే. కానీ ఈ దండ పట్టుకొని డాన్స్ చేయండి. ప్రాపర్టీ దండ ఇచ్చేసాడు. డాన్స్ స్టార్ట్ చేశాడు. మ్యూజిక్ స్టార్ట్ అయింది. సో, డాన్స్ చేస్తున్నారు. ఎవరు తగ్గట్లేదు. కాకపోతే రంభ హ్యాండ్స్‌లోంచి ఫుల్ బ్లడ్ కారిపోతుందంట. అండ్ ఊర్వశి కూడా డాన్స్ చేస్తుంది. రంభ కూడా డాన్స్ చేస్తుంది. కానీ ఇంత బ్లీడ్ అవుతున్న కారణంగా నాకు డ్రౌజీనెస్ వచ్చేసి కింద పడిపోయిందంట. ఊర్వశి గారేమో షీ ఈస్ గాన్ డాన్సింగ్. సో, ఫైనల్‌గా ఎవరు విన్ అయ్యారు? ఊర్వశి విన్ అయింది. సో, డిక్లేర్డ్. కానీ ఎందుకు ఈ బ్లడ్ వచ్చింది అంటే నారదుడు ఇచ్చేటప్పుడు రంభకు, ఊర్వశికి పూలమాలలో ముళ్ళు పెట్టి ఇచ్చాడంట. రైట్? ఆ ముళ్ళు రంభ ఏం చేసింది? దండని గట్టిగా పట్టుకుంది. అంటే తన లోపలున్న ఒక ఫీలింగ్‌ని తను గట్టిగా హోల్డ్ చేసింది. తనకొక కోపం ఉంది. షీ ఈస్ నాట్ స్టేబుల్ మెంటల్లీ. అంటే ఒక ఆర్గ్యుమెంట్ చేస్తుంది నేను గొప్ప అని. బట్ షీ డిడ్ నాట్ లీవ్ అది ఆ డాన్స్ మూమెంట్ కంటే ముందు వరకు అది లీవ్ చేయకుండా ఆ సేమ్ ఏదైతే సిట్యుయేషన్ ఉందో అది క్యారీ చేస్తుంది. సో, అందువల్ల షీ గాట్ స్ట్రెస్డ్ అండ్ ప్రెస్డ్ ద గార్లాండ్ బికాస్ ఆఫ్ విచ్ ముళ్ళు గుచ్చుకొని తన చేతిలోంచి రక్తం వచ్చింది. అదే ఊర్వశికి మీరే ఊహించొచ్చు. షీ డిడ్ నాట్ హోల్డ్ ద సిట్యుయేషన్ డ్యూరింగ్ ద డాన్స్ మూమెంట్. ప్రీవియస్ మూమెంట్ అయితే ఏదైతే ఉందో ఆ లెవెల్‌ని తను ఇక్కడికి క్యారీ చేయలేదు. షీ ఈస్ లివింగ్ ఎట్ ద మూమెంట్. షీ హోల్డెడ్ ద సిట్యుయేషన్ వెరీ స్మూత్‌లీ. సో, అట్లాంటప్పుడు ఏమైంది? ఆ థాట్స్ ఏవైతే ఆ సిట్యుయేషన్‌లో పాత సిట్యుయేషన్‌లో ఇప్పుడు క్యారీ అయ్యాయో అది తనను హర్ట్ చేయట్లేదు. సో, షీ ఈస్ ద ఫైనల్ విన్నర్. ట్రూ కదా! మనము ఇంతకుముందు ఎన్నో సిట్యుయేషన్స్ ఉండొచ్చు. వి ఆర్ డూయింగ్ రైట్ నౌ ఆ ప్రెజెంట్ వర్క్ అంటే ఇప్పటి సిట్యుయేషన్‌కి పాత మెమరీస్ అన్నీ తెచ్చి మన బ్రెయిన్‌ని ఓవర్‌లోడ్ చేసుకొని స్ట్రెస్‌గా ఫీల్ అయ్యి కరెంట్ వర్క్‌లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు వి మే నాట్ గెట్ ద రిజల్ట్స్. అది నేను ఎప్పుడూ హెల్త్ జర్నీలో ఉంటాను. వెయిట్ లాస్ అని, హెల్తీ ఫుడ్ అని ఆ జర్నీలో ఉంటాను కాబట్టి దానికి రిలేటెడ్‌గా చెప్తున్నాను. హెల్త్ మీద కూడా థాట్ స్ట్రెస్ ఇంపాక్ట్స్ ఎ లాట్. ఎ లాట్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ తీసుకోండి. ఎ లాట్ స్ట్రెస్ అన్నది మన హెల్త్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. నాట్ ఓన్లీ హెల్త్, వాటెవర్ ద వర్క్ యూ వాంట్ టు డూ అది ముందుకు సాగలేదు. అండ్ నెగెటివ్‌గా ఆ వర్క్‌ని డిప్రిషియేట్ చేయడము, సో, రిలేషన్స్‌లో ఇబ్బంది రావడము చేస్తూ ఉంటుంది. రైట్? సో, ఎప్పటికప్పుడు ఒక సిట్యుయేషన్‌ని వదిలేయగలిగితే ఊర్వశిలాగా వీ కెన్ ఆల్సో బీ ఎ విన్నర్స్ ఇన్ ద ప్రెజెంట్ సిట్యుయేషన్. That is what I want to say through this story. Just take a breath, a minute of time or so, deep breaths, and then నాకు కమెంట్ చేయండి. అవుట్ ఆఫ్ 0-5 వాట్ ఈస్ యువర్ స్ట్రెస్ లెవెల్ రైట్ నౌ? థ్యాంక్ యూ. బాయ్.